ఈరోజు క్లాస్లో మనకి బాగా యూజ్ అయ్యే రన్ కమాండ్స్ గురించి చూద్దాం. ఈ రన్ కమాండ్స్ చాలా బాగుంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కీబోర్డ్ లో మనకి విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ ఆర్ అన్నాం అంటే రన్ వచ్చుద్ది. ఈ రన్ లోకి మనం షార్ట్ కట్ కాకుండా డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే టైప్ హియర్ టు స్ట్రెచ్ దగ్గర RUN రన్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి రన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుద్ది. ఇక్కడ నేను టెంప్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇలా ఎంటర్ ప్రెస్ చేయడం మనకి టెంపరరీ ఫైల్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఈ ఫైల్స్ అన్ని మనకు అస్సలు యూజ్ ఉండవు. ఈ ఫైల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయడం వల్ల మనకి C డ్రైవ్ లో స్పేస్ తగ్గుద్ది. అలాగే మన PC గానీ ల్యాప్టాప్ గానీ స్పీడ్ గా రన్ అవుతాయి. ఈ ఫైల్స్ అన్ని డిలీట్ చేయాలి అంటే Ctrl+A అన్నాను అంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. షిఫ్ట్ డిలీట్ అన్నాను అంటే మనకి రీసైకిల్ బిన్ లోకి కూడా రాకుండా మొత్తం డిలీట్ అయిపోతాయి. మీరు షిఫ్ట్ డిలీట్ కాకుండా ఓన్లీ డిలీట్ బటన్ ప్రెస్ చేశారు అంటే మనకి రీసైకిల్ బిన్ లోకి వస్తాయి. మళ్ళీ మనం రీసైకిల్ బిన్ నుంచి డిలీట్ చేయాల్సి వస్తుంది. నేనైతే షిఫ్ట్ డిలీట్ అన్నా. ఇక్కడ నాకు మొత్తం 291 ఐటమ్స్ ఉన్నాయంట. ఎస్ అంటున్నా. ఇక్కడ కంటిన్యూ చేయమంటారా అని అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ మొత్తం ఫైల్స్ డిలీట్ అవ్వవు, కొన్ని ఫైల్స్ మిగిలిపోతాయి. మీరు ఇక్కడ ట్రై అగైన్ అన్నా కూడా ఈ ఫైల్స్ డిలీట్ అవ్వవు. మన స్కిప్ మీద ప్రెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఫైల్ చొప్పున మనకి అన్ని ఫైల్స్ డిలీట్ అవ్వకపోయినా కొన్ని ఫైల్స్ డిలీట్ అవుతాయి. ఇది కూడా అనవసరం. నేనైతే ఇక్కడ వరకు నాకు డిలీట్ అయింది చాలు. ఒక లైట్ తీసుకుంటున్నా, క్లోజ్ చేసేస్తున్నా, Alt F4. మళ్ళీ రన్ కమాండ్ ఓపెన్ చేస్తున్నా, విండోస్ R. నెక్స్ట్ వచ్చేటప్పటికి %temp% ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఈ కూడా మనకి అన్నెసెసరీ ఫైల్సే. ఈ ఫైల్స్ కూడా డిలీట్ చేసేద్దాం. Ctrl+A మొత్తం సెలెక్ట్ అయినాయి. షిఫ్ట్ డిలీట్ ఎస్. కంటిన్యూ అనండి. ఇక్కడ నాకు 1.88 GB అంటే దరిదాపు 2 GB ఫైల్స్ నా C డ్రైవ్ లో ఉన్నాయి. నేను ఈ అన్నెసెసరీ ఫైల్స్ డిలీట్ చేశాను అంటే నాకు C డ్రైవ్ లో 2 GB స్పేస్ అనేది వచ్చుద్ది. ఇక్కడ నేను లైట్ తీసుకుంటున్నా, క్యాన్సిల్ అంటున్నా, క్లోజ్ చేసేయండి. మళ్ళీ విండోస్ R. ఈసారి వచ్చేటప్పటికి ప్రిఫెచ్. కంటిన్యూ అంటున్నా, Ctrl+A షిఫ్ట్ డిలీట్, క్యాన్సిల్, క్లోజ్. మళ్ళీ విండోస్ R. ఈసారి వచ్చేటప్పటికి రీసెంట్ అంటే మనకి రీసెంట్గా యూజ్ చేసిన అన్నెసెసరీ ఫైల్స్ అన్ని హైలైట్ అవుతాయి. ప్రెసెంట్ అయితే నాకు రీసెంట్ గా యూజ్ చేసిన ఫైల్స్ ఏమీ లేవు. దిస్ ఫోల్డర్ ఈస్ ఎంప్టీ అంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విండోస్ R క్లీన్ MGR. ఇక్కడ మనకి డ్రైవ్స్ కనబడతాయి. మీకు ఎన్ని డ్రైవ్స్ ఉంటే అన్ని డ్రైవ్స్ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఈ డ్రైవ్స్ లో ఉన్న వేస్టేజ్ ని రిమూవ్ చేయడానికి ఇది యూజ్ అవుద్ది. సపోజ్ నేను C డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను అనుకోండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ ప్రోగ్రామ్ ఫైల్స్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్, అలాగే ఇక్కడ రీసైకిల్ బిన్ ఉంది. ఇందులో ఫైల్స్ కూడా పోవాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టుకుంటాం, టెంపరరీ ఫైల్స్. ఇక్కడ మీకు ఏ ఫైల్స్ వద్దో అన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అంటారు. డిలీట్ ఫైల్స్ అని వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి C డ్రైవ్ లో ఉన్న వేస్ట్ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇలాగ మీరు D డ్రైవ్ కి, E డ్రైవ్ కి, F డ్రైవ్ కి కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం ఏవైనా ఫోల్డర్ ని హైడ్ చేసుకోవాలి అంటే హైడ్ చేసుకోవచ్చు. మనం మామూలుగా అయితే హైడ్ చేయడానికి సాఫ్ట్వేర్లు యూస్ చేస్తాం కదా, మన సాఫ్ట్వేర్ కాకుండా రన్ కమాండ్ తో కూడా హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ప్రతాప్ అన్న ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లో నాకు ఫైల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోల్డర్ ని నేను హైడ్ చేయాలనుకోండి, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దీని దగ్గర క్లిక్ చేశారు అంటే మనకి సెలెక్ట్ అవుద్ది. ఇక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే మనకు లొకేషన్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ప్రతాప్ వర్మ డాక్యుమెంట్స్. ఇందులో నాకు ఏం అవ్వాలి, ఫోల్డర్ హైడ్ అవ్వాలి. దానికోసం ఇక్కడ నేను attrib +H స్పేస్ బార్ +S స్పేస్ బార్ +R. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్ కదా, ఆ నేమ్ ఇస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే మీకు ఆ ఫోల్డర్ హైడ్ అయిపోద్ది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఫోల్డర్ తెచ్చుకోవాలి అంటే మళ్ళీ దిస్ PCలోకి వెళ్తా, డాక్యుమెంట్స్ అన్న ఫోల్డర్లోకి వెళ్తా. ఇక్కడ ఫోల్డర్ హైడ్ అయ్యి ఉంది కదా, సేమ్ ఇందాక మనం వెళ్ళినట్టుగానే ఇక్కడ క్లిక్ చేసి CMD ఎంటర్ ప్రెస్ చేయండి. లొకేషన్ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్తాం. attrib ఇందాక నేను +H యూజ్ చేసా కదా, ఈసారి వచ్చేటప్పటికి -H -S -R. ఇందాక మనం +H +S +R యూజ్ చేసాం. మనకి ఫోల్డర్ అన్హైడ్ అవ్వాలి అంటే మైనస్లు యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్
ప్రతాప్. ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మీ ఫోల్డర్ నార్మల్గా అన్హైడ్ అయిపోయి కనబడుద్ది. ఇక్కడ చూశారు అంటే ప్రతాప్ ఫోల్డర్ అన్హైడ్ అయిపోయింది. రీఫ్రెష్ చేశారు అంటే దాని ప్లేస్లోకి వెళ్ళిపోద్ది ప్రతాప్ ఫోల్డర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి అంటే షార్ట్ కట్ CALC అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ PC యొక్క లేదంటే మీ ల్యాప్టాప్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే విండోస్ Rలోకి వెళ్ళి MS Info అంటే ఇన్ఫర్మేషన్ 32 ఎంటర్ ప్రెస్ చేయండి. OS వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ విండోస్ 10 Pro యూస్ చేస్తున్న. నా ల్యాప్టాప్ మోడల్ వచ్చేటప్పటికి వివోబుక్ ఆసస్ ల్యాప్టాప్. నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి Ryzen 5. ఇలాగా మీ PC యొక్క ల్యాప్టాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ హైలైట్ అవుద్ది. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ విండోస్ R యాప్ viz.cpl ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లన్నీ కనబడతాయి. ఇవన్నీ ప్రెజెంట్ నా ల్యాప్టాప్లో రన్ అవుతున్న సాఫ్ట్వేర్లు. సపోజ్ నేను ఈ ఫోటోషాప్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, ఫోటోషాపే కాదు ఇక్కడ ఉన్న ఏ సాఫ్ట్వేర్ మీరు అన్ఇన్స్టాల్ చేయాలి అన్నా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ అన్ఇన్స్టాల్ అని వచ్చింది, మనం అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. నెక్స్ట్ విండోస్ R ncpa.cpl టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి మన నెట్వర్క్ కనెక్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. సపోజ్ నేను ఈ వైఫై ఆఫ్ చేయాలనుకోండి సింపుల్గా రైట్ క్లిక్ చేస్తా డిజబుల్ అంటారు. నాకు వైఫై డిజబుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఇంటర్నెట్ రన్ అవ్వదు. లేదు మళ్ళీ నేను ఆన్ చేసుకోవాలి అంటే సింపుల్గా రైట్ క్లిక్ చేసి ఎనేబుల్ అంట. అలాగే మనం రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లో మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఏమైనా IP అడ్రస్లు చేంజ్ చేసుకోవాలి అన్నా చేంజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసేసిన విండోస్ R devmgmt.msc అని టైప్ చేశారు అనుకోండి మీకు డివైస్ మేనేజర్ ఓపెన్ అవుద్ది. ఈ డివైస్ మేనేజర్ మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే మనకి డ్రైవ్స్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయినాయా లేదా అన్నది ఈ డివైస్ మేనేజర్ లోకి వచ్చి చెక్ చేసుకుంటాం. సపోజ్ మీకు USB కి సంబంధించిన డ్రైవ్స్ ఇన్స్టాల్ అయినాయా లేవా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ గా ఇన్స్టాల్ అయినాయి. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు చూస్తున్న ఇమేజ్ రూపంలో కనబడుద్ది. సపోజ్ ఇక్కడ డిస్ప్లే అడాప్టర్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా నాకైతే పర్ఫెక్ట్ గానే ఇన్స్టాల్ అయినాయి. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇన్స్టాల్ అవ్వని దాని మీద రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవ్ అంటే మనకు ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా డ్రైవ్ అప్డేట్ అయిపోద్ది. ఒకవేళ మనకి అప్డేట్ అవ్వకపోతే మనం ఇంటర్నెట్ నుంచి డ్రైవ్స్ డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాం. క్లోజ్ చేసేసిన. నెక్స్ట్ విండోస్ R టాస్క్ MGR అంటే టాస్క్ మేనేజర్. ఈ టాస్క్ మేనేజర్ గురించి ప్రీవియస్ క్లాసుల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ విండోస్ R ఇక్కడ కంట్రోల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. పవర్ ఆప్షన్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ అండ్ ఫ్యూచర్స్. సపోజ్ మీరు ఏమైనా సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ఇందాక ఒక రన్ కమాండ్ టైప్ చేసి వెళ్ళాం కదా, అలా కాకుండా ఈ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చి కూడా ఈ ప్రోగ్రామ్ అండ్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ అలాగే మౌస్ కు సంబంధించిన ప్రాపర్టీస్ మీకు కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే మౌస్ కు సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని హైలైట్ అవుతాయి. ఇక్కడ మీరు పాయింటర్స్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ విండోస్ R అంటున్నా. డిస్క్ mgmt.msc టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే మీకు డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అవుద్ది. డిస్క్ మేనేజ్మెంట్ అసలు ఎలా యూజ్ అవుద్ది అంటే మనకున్న డ్రైవ్స్ అన్ని ఇక్కడ చూపెట్టుద్ది. ఈ డిస్క్ మేనేజ్మెంట్ ద్వారా మనం పార్టీషన్స్ ఎక్కువ కావాలి అన్నా ఎక్కువ డ్రైవ్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు పార్టీషన్స్ ఎక్కువ వద్దు, నాకు 2 డ్రైవ్స్ చాలు అంటే మీరు 2 డ్రైవ్స్ వచ్చేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డ్రైవ్ నేము, దాని స్పేస్ ఎంత ఫ్రీ స్పేస్ ఉంది అన్నది చూపెట్టుద్ది. నెక్స్ట్ ఇక్కడ D డ్రైవ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేశారు అంటే మీరు డ్రైవ్ పేరు మార్చేవాలి అన్నా మార్చేయచ్చు. ఇక్కడ D బదులు S పెట్టుకోవాలి అన్నా S పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే D డ్రైవ్ని ఫార్మాట్ అంటే అందులో ఏ ఫైలు లేకుండా మొత్తం డిలీట్ అయిపోవాలి అంటే ఫార్మాట్ కూడా చేసేయచ్చు. ఈ ఫార్మాట్ జోలికి వెళ్ళకండి, మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నా. విండోస్ R నెక్స్ట్ వచ్చేటప్పటికి చార్ మ్యాప్ ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఇక్కడ మనకి సింబల్స్ వస్తాయి. ఇవన్నీ మనం MS వర్డ్లో, ఎక్సెల్లో ఇవన్నిటిలో సైజ్ పెంచి కలర్ మార్చి యూస్ చేసుకోవచ్చు. మనం ఫోటోషాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళారు అంటే ఇక్కడ వింగ్డింగ్స్ 2, 3 అలాగే వింగ్డింగ్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళారు అంటే ఇవన్నీ డిజైన్స్. సపోజ్ నాకు ఈ డిజైన్ నచ్చింది అనుకోండి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాపీ అని ఉంటుంది, కాపీ చేసుకొని క్లోజ్ చేసేసిన. విండోస్ R అంటున్నా.
వర్డ్ ప్యాడ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అంటే వర్డ్ ప్యాడ్ ఓపెన్ అయిపోద్ది. మనం వర్డ్ ప్యాడ్ కి ఇంకో పేరు ఇచ్చి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. విండోస్ ఆర్ అంటున్నా, ఇక్కడ నేను వర్డ్ ప్యాడ్ అని టైప్ చేయకుండా రైట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా మనకి వర్డ్ ప్యాడ్ ఓపెన్ అవుద్ది. ఇందులో కంట్రోల్-V అంట. నెక్స్ట్ నాకు ఇది సైజ్ పెరగాలి కదా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజెస్ ఉంటాయి 72. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి రెడ్. ఇలాగా మీరు డిజైన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. విండోస్ ఆర్ టైమ్ డేట్ డాట్ సిపిఎల్ ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఒకవేళ టైం పర్ఫెక్ట్గా లేకపోతే ఇక్కడ చేంజ్ డేట్ అండ్ టైం దగ్గరికి వచ్చి డేటు టైము రెండు సెట్ చేసుకోవచ్చు. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ విండోస్ ఆర్ విన్వర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, ప్రెజెంట్ మీరు విండోస్ ఏ వెర్షన్ యూస్ చేస్తున్నారు అన్నది హైలైట్ అవుద్ది. విండోస్ 10 యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ విండోస్ 10 ప్రో అని కనబడుతుంది. క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ విండోస్ ఆర్ చేంజ్ పీకే ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, మన విండోస్ ఓఎస్ యాక్టివేషన్ అయ్యిందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి ఎస్ అంటున్నా. మళ్ళీ చూసారు అంటే ఇక్కడ మనకి విండోస్ 10 ప్రో అలాగే మనకి యాక్టివేషన్ అయ్యిందా లేదా అన్నది టెస్ట్ రూపంలో ఇచ్చాడు. విండోస్ ఈజ్ యాక్టివేటెడ్ యూజింగ్ యువర్ ఆర్గనైజేషన్స్ యాక్టివేషన్ సర్వీస్. ఇలాగా మన యాక్టివేషన్ అయితే చూపెట్టుద్ది. ఒకవేళ యాక్టివేషన్ అవ్వకపోతే యాక్టివేషన్ అవ్వలేదు అన్నట్టుగా వచ్చుద్ది. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి DXDIAG ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ కంప్యూటర్ నేము అలాగే మీరు ఏ ఓఎస్ యూస్ చేస్తున్నారు ఆ ఓఎస్ నేము అలాగే నేను యూస్ చేస్తున్న ల్యాప్టాప్ పేరు అలాగే ఏ మోడల్ అలాగే ప్రాసెసర్ ఎంత రీజన్ 5 ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. అలాగే మీరు ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ ఉందా లేదా చూసుకోవాలి అంటే ఇక్కడ రెండర్ అని ఉంది కదా, ఈ రెండర్లోకి వెళ్ళారు అంటే నేను యూస్ చేసిన గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి NVIDIA GeForce GTX 1050 ఇలాగా మన గ్రాఫిక్ కార్డ్ పేరుతో సహా చూపెట్టుద్ది. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ విండోస్ ఆర్ ఇక్కడ PSR అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి స్టెప్స్ రికార్డర్ ఓపెన్ అవుద్ది. ఇది అసలు మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే సపోజ్ మీకు ఎవరికైనా ఈ ఫైల్ ఈ ఫోల్డర్లో ఉంది అని చెప్పడానికి స్టెప్స్ వైజ్గా చూపెట్టాలి అంటే ఈ స్టెప్స్ రికార్డర్ యూస్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ రికార్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ దిస్ పీసీలోకి వెళ్తున్నా, ఈ డ్రైవ్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రతాప్ జీకే క్వశ్చన్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తున్నా. ఫైల్ ఓపెన్ చేసా, ఈ ఫైల్ సెలెక్ట్ చేసా. ఇక్కడ వరకు చూపెట్టాలనుకోండి, ఇందాక నేను రికార్డర్ ఆన్ చేసా కదా, ఇప్పుడు స్టాప్ రికార్డ్ అంట. ఇక్కడ మనకి స్టెప్స్ అన్నీ కనబడతాయి. ఫస్ట్ నేను డెస్క్టాప్ దగ్గర నుంచి డ్రైవ్స్లోకి వెళ్ళా, డ్రైవ్స్లోంచి ఈ డ్రైవ్లోకి వచ్చా, ఈ డ్రైవ్లోంచి ఇక్కడ ఉన్న ఫోల్డర్లోకి వెళ్ళా. నెక్స్ట్ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇలాగా మనకి పేజెస్తో సహా అన్నీ వస్తాయి. పైన మనకి సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసి మనం సేవ్ చేసుకుంటాం. మనకి జిప్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. మీరు ఒకవేళ సేవ్ అవ్వాలి అంటే ఫైల్కి ఒక నేమ్ ఇచ్చి సేవ్ అన్నారు అంటే సేవ్ అయిపోద్ది. నాకైతే అవసరం లేదు, క్యాన్సిల్ అంటున్నా, క్లోజ్ అంటున్నా, క్లోజ్ చేసేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.